ఈ ప్రోగ్రాం చూస్తూ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే చాలా చక్కని మాటలు ఉన్నాయి. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఆయన రాకడకు మనం ఎందుకు సిద్ధపరచబడాలి అంటే, ఎందుకు మెలకుగా ఉండాలి, ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? దేవుని వాక్యం బట్టి మనం చూస్తే 4:7 1 పేతురు. చూడండి ప్రియులరా, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది గనుక మీరు మంచి బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ఈ కడవరి దినాల్లో ప్రియులరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఏ దినాల్లో ఉన్నాము అంటే, కడవరి దినాల్లో, చివరి దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉండగా యేసు ప్రభు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఆయన ప్రార్థన చేయమంటున్నాడు అంటే, అన్నిటికీ ఏమొచ్చింది అంట? అంతం వచ్చిందంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అన్నిటికీ అంతము సమీపమయ్యున్నది గనుక మీరు స్వబుద్ధి గలవారై, మంచి బుద్ధి గలవారై ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం కలిగినగా. మన బ్రతుకుల్లో మార్పు కావాలి, స్థితిగతులు మార్చబడాలి. ఏ బుద్ధి కావాలి అంట? చాలా రకాల బుద్ధులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే స్వస్థ బుద్ధి, చూడండి, బుద్ధికి ఏమి ఉండాలంట? స్వస్థత. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ శరీరానికి స్వస్థత, ఆత్మీకి స్వస్థత, ఆత్మకి స్వస్థత, అలాగే బుద్ధికి కూడా స్వస్థత కావాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మంచి బుద్ధి గలవారై మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. పిల్లరా, మన కుటుంబం రక్షించబడాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఈ అంచె దినాల్లో ఇలా ఉండడం కాదు, కానీ అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ, పత్రిక పాఠాల్లో ఆయన రాస్తూ, దేవుని వాక్యాన్ని బట్టి ప్రతి కుటుంబములో మార్పు కనబడాలని ఆయన చెప్తున్నాడండి. ఏ బుద్ధి అంటే స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి. దేవుని స్తోత్రం. చూడండి, మెలకువ కలిగి పిల్లరా, బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం అంటుంది, బుద్ధులు, మార్పులు, స్థితిగతులు మార్చడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన అంటాడు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, నువ్వు ఆయన రాజ్యానికి వారసుడిగా ఉండాలని చెప్పి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ కుటుంబం ఎత్తబడాలని, నీ కుటుంబము రక్షించబడాలని బైబిల్ చెప్తా ఉంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడంటండి. దేవునికి స్తోత్రం. పిల్లరా, చాలా మరి నిజంగా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే భయపడాలి. ప్రతి విషయంలో భయపడుతూ దేవుని వాక్యానికి అన్నిటికీ పిల్లరా ఎన్నెన్నో, కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నదటండి. కాబట్టి మనం భయపడాలి దేవుడికి. దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ చెప్తా ఉంది, మీరు 6 దినాలు కష్టపడి పని చేయండి, 7వ దినాన్ని ఆయన్ని ఆరాధించండి. భాగ్యము కోట్ల మంది ప్రజలకి దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఇంకా కిందకి మనం చదివితే ప్రకటన గ్రంథములో మనం చూస్తే పిల్లరా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనములో ఒక చక్కని మాట ఉందండి. ప్రకటన గ్రంథము చూడండి పిల్లరా, 2వ అధ్యాయము 27వ వచనంలో చూడండి, అంతము వరకు ఎంత అర్థం ఉందండి. ప్రకటన గ్రంథములో మనం చూస్తే పిల్లరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో, ఈ అంతం వరకు మనము ఏమవ్వాలి అంటే ప్రతి ఒక్కరిలో సహనం కనబడాలంటండి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటాడు, నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని. ఏం కలిగి ఉన్నావు? భాగ్యం, రక్షణ. పిల్లరా, ఈ రక్షణ లేని వారు ఇంకా లోకములో, శాపములో, పాపములో, భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ చాలా సంవత్సరాల నుంచి ఇంకా లోకములోనే మగ్గిపోతూ, కానీ ప్రభు చెప్తున్నాడు, ఎంచె దినాల్లో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో సమయము సమీపించింది గనక వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమయం ఏమైందంట? సమీపించింది. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటున్నారు, వచ్చేటప్పుడు చూద్దాంలే, ఇంకా సమయం ఉందిలే, మారు మనసు పొందడానికి సమయం ఉంది, ఇంకా టైం ఉందిలే
రక్షించబడటానికి ఇంకా టైం ఉందిలే, దేవుని మందిరానికి వెళ్ళటానికి టైం ఉందిలే, చూద్దాంలే. కానీ వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది, అందుకని అన్నిటికీ అంతము సమీపమైందని పౌలు భక్తుడు రాస్తూ పత్రికల్లో ఎన్నో మర్మాలు ఆయన బోధించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట మనం చదువుదాం. చూడండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చదివితే పిల్లరా, దేవుడు మనల్ని స్థిరపరుస్తాడంట. అదే వచనం మరలా చదివితే 27వ వచనంలో, ఆయన వచ్చే వరకు, చూడండి, ఆయన వచ్చే వరకు మీరు కలిగున్న దానిని గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా. ఈ మాట చాలండి మనం బ్రతకటానికి. బైబిల్ చెప్తా ఉంది పిల్లరా, కొంత లోకములో, కొంత ప్రభులో, కొంత మరి మనుషుల్లో, బంధువులు, స్నేహితులు వైపు చూస్తూ ఆత్మీయ జీవితాన్ని ఇంకా ఏం చేస్తున్నారు అంటే పిల్లరా, దైవ వాక్యాన్ని బట్టి మనం చూస్తే నిజంగా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంతము వరకు నువ్వు కలుగున్న దాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలంటండి. మన విశ్వాస జీవితాన్ని తప్పిపోకుండానట్లు, జారిపోకుండానట్లు, పడిపోకుండానట్లు మనం చూసుకోవాలంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఎంత గొప్ప దేవుడండి. ఆయన వాగ్దానం చేసిన తండ్రి. ఆయన నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఫోన్లు చేస్తూ మీ ప్రోగ్రాం చూస్తున్నాం, మీ సహవాసం వింటున్నాం, ఇదిగో మీ మాటలు వింటున్నాం అని చాలామంది క్రొత్త వారు కూడా, ఎప్పుడు వినలేని వారు కూడా చాలామంది వర్తమానాలు తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరికీ నా నిండు వందనాలు. పిల్లరా, మీరు కలుగున్న దాన్ని గట్టిగా పట్టుకోండి. విశ్వాసములో స్థిరులుగా ఉండండి, కదలని వారిగా ఉండండి. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆయన నమ్మదగిన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ అంచె దినాల్లో మనం చేయవలసింది ఏంటి అంటే పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది, స్వస్థ బుద్ధి కలిగి, మంచి ప్రవర్తన కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుంటూ ఆయనతో మనం ఏమవ్వాలి అంటే ప్రత్యేకమైన రీతిలో పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది ఆయన పరిశుద్ధుడు. ఇంకొక మాట మనం చదువుదాం. 3వ మాట మనం చూస్తే ఆయన అంటాడు, చాలా అమూల్యమైంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనములో మనం చూస్తే ఆయన చాలా విషయాలు చెప్తా ఉన్నాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం బైబిల్. మన ప్రభువైన యేసుక్రీస్తు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఎప్పుడు స్థిరపరుస్తాడండి ఆయన? దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎప్పుడు స్థిరపరుస్తాడు అంటే మనము స్థిరులుగా ఉన్నప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, కార్యం జరగలేదనుకోండి, కొంచెం ఆలస్యం అయిందనుకోండి, వారు అనుకున్నది కొంచెం జరగలేదనుకోండి, అంతే ప్రభు మీద కోపం ఇస్తూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే పాస్టర్ల మీద కోపం ఇస్తూ ఉంటారు, సేవకుల మీద కోపం ఇస్తూ ఉంటారండి. నువ్వు సేవకుడి మీద కోపమించినా దేవుడి మీద కోపమించినట్లే. పాపం తెలియకంటారు చాలామంది, దేవుణ్ణి విడిచిపెట్టలేదు కదండి, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక దైవ సేవకుడు. ఏమండి, మోషే అన్ని లక్షల మందిని నడిపించాడు గల కారణం ఏంటి చెప్పండి? దేవుని కృప. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని ఏర్పాటు లేనిదే ఏ మనుషుడు ఆయన పని చేయలేడు. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని చిత్తము ఆయన ఏర్పరచుకున్నటువంటి కార్యం బైబిల్లో ఉందండి. ఆయనే పుట్టించాడంట ఒక సేవకుడిని. సేవకుడిని ఎవరు పుట్టించారంట? నేనే పుట్టించి ఈ లోకములో ఉన్న మనుషుల్లో ఉన్న దుష్టత్వాన్ని తొలగించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగినగా. చూసారా, మరి దేవుడి మీద కోపమించేవారు, సేవకుడి మీద కోపమించేవారు. పిల్లరా, సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యాన్ని దేవుడు నూతనపరచబోతున్నాడు. అద్భుతమైన కార్యం చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే. అందుకని ఆయన అంటాడు, మరి అంతం వరకు ఎలా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలంటండి. దేవునికి స్తోత్రం కలిగినగా. చూడండి, కాలము పరిపూర్ణమైంది సుమా. చూడండి పిల్లరా, మన చిన్నప్పటికి ఇప్పటికీ 50 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో
ఎన్నో మార్పులు కనబడుతూ ఉన్నాయి. విశ్వాస జీవితంలో చాలా భయభక్తులు కలిగి ఇంకా ఏ దినాల్లో ఉన్నామో అంటే చివరి దినాల్లో ఉన్నాం. కాబట్టి మనం భయపడి ప్రార్థన చేస్తూ ఇంకా మరి పౌరుషం తెచ్చుకుని అనేక ఆత్మలు రక్షించడానికి ప్రియులారా అనేక మంది మరి ఇంకా లోకములో శాపములు పాపములు జీవిస్తూ ఉండగా వారి కోసం ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ అంచె దినాల్లో ఆయన చేతులు చాపి పిలుస్తూ రండి అని చెప్పి ఆయన వాగ్దానం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆయన అంటాడు చాలా చక్కని మాట. మరలా చదువుదాం అదే మాటలో మనం చూస్తే. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తునందు చూడండి ప్రియులారా, ఆయన అంతం వరకు స్థిరపరుస్తాడంట. అంతం వరకు స్థిరులుగా ఉంటారు. చాలామంది కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, వారికి ఒకవేళ అనుకున్నది జరగకపోయినా ప్రభువును మాత్రం విడిచిపెట్టరండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏదైనా ఆయన చిత్తమే అండి. భక్తుడైన పౌలు గారిని, ఇంకా పేతురు, ఇంకా ప్రియులారా ఎంతోమంది దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే యేసు ప్రభు శిష్యులు హతసాక్షులయ్యారు గల కారణం ఆయన పడినటువంటి శ్రమలు చూశారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన పొందిన దెబ్బల చేత నీకు ఏం కలిగింది అంటే స్వస్థత కలిగిందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన చెప్తున్నాడు అంతం వరకు ఎలా ఉంచుతాడంట మనల్ని అంటే స్థిరులుగా ఉంచుతాడండి. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చిన దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, చాలా మందిని పరీక్ష పెడతా ఉంటాడండి దేవుడు. దేవుని స్తోత్రం. యోబుని పరీక్ష పెట్టి చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి అయింది. ఎందుకు ఆ బైబిల్ గ్రంథంలో ఆ పత్రికను ఆయన రాశాడు అంటే ఇలాంటి శ్రమలు వచ్చినా ఒకవేళ అంతవరకు సహించిన వాడే ధన్యుడు అని రాయబడి ఉందండి బైబిల్లో. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంతవరకునంట? మధ్యలో మానేమనలేదండి ఆయన. మధ్యలో ప్రియరా దేవుని వాక్యం చెప్తా ఉంది అంతవరకు సహించిన వాడే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా యేసు వైపు చూస్తే నీకు ఏముంది అంటే జీవ కిరీటం ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు ఈ శ్రమలు అంతంత మాత్రమే, కాబట్టి అంతం వరకు సహించాలి. కాబట్టి అన్నిటికీ ఏమొచ్చింది అంటే అంచె దినాల్లో అంతం సమీపమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పిల్లరా మత్తయి సువార్త చాలా చక్కని మాట 24వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. సాక్షార్థమై ప్రకటించబడుతూ ఉంది. లోకమంతా ప్రకటించబడుతూ ఉంది. తర్వాత ఏమొస్తుందంట? వస్తుందంటండి. ముందేం ప్రకటించబడద్దంట? రాజ్యసువార్త. ఏ రాజ్యసువార్త? పరలోక రాజ్యసువార్త ప్రకటించబడుతూ ఉంది. పిల్లరా, అంతం వరకు సహించువాడే ధన్యుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తర్వాత అంతం వస్తుంది. జాగ్రత్త సుమ. ఆయన చాలా గుర్తులు చెప్పాడండి మనకి. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ప్రభువు సమీపంగా ఉన్నాడని నమ్మి ఎరిగి మనం ఎలా ఉండాలి అంటే స్థిరులుగాను కదలని వారిగా ఉండాలండి. అంతేగాని శ్రమొత్తే కదిలిపోయి జంపై ఏం చేస్తారు చెప్పండి? విశ్వాసములో తప్పిపోతూ దేవునితో మాట్లాడుతున్నాములే అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఆయన వైపు మనము సాగిపోవాలండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, చాలా కష్టాలు. మరి ఎవరు చెప్పినా, ఎవరిని అడిగినా ఏం చెప్తారు అంటే చాలా శ్రమల్లో ఉన్నామండి అంటారు. నిజమే, మన శ్రమలు గల కారణం ఏంటి అంటే దేవుడు పరీక్ష పెడతా ఉన్నాడు మనల్ని. ఈ పరీక్షలో గెలిస్తే ఏముంది? పై స్థానానికి వెళతాం. పిల్లలకి పరీక్ష పెడితేనే కదా పై స్థానంలో పై తరగతికి వాళ్ళు ఎక్కెదరు. కానీ
మన జీవితాల్లో శ్రమలని ఏ సమస్యను ఎదుర్కొంటే దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎన్ని అంతస్తులు కట్టుకున్నాం, ఎన్ని ఎకరాలు కొన్నాం అని అడగడండి ఆయన. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎంతమందికి ఆ రాజ్య సువార్తను ప్రకటించావు, ఎంతమందిని ప్రభులోకి నడిపించావు. బైబిల్ చెప్తా ఉంది, ఎందరూ అనేక మందిని ప్రభులోకి నడిపిస్తారో వారు ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత అర్థం ఉందండి. ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడు రక్షణ? ఏమండి, ప్రభు నీకు ఈ మార్గాన్ని ఎందుకు బయలుపరిచాడు? ఆయన ఎందుకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అంటే నువ్వు ఒక్కదానివే ఆ పరలోకానికి వెళ్తావని కాదండి, నీతో పాటు అనేక మందిని తీసుకెళ్ళాలని. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు బైబిల్ గ్రంథములో మనం చూస్తే, రక్షించబడాలి ప్రియ సహోదరి. నీతో పాటు నీ బంధువులు, నీ స్నేహితులకి ఈ రాజ్య సువార్త ఇక్కడ సిగ్గుపడితే అక్కడ సిగ్గుపడతావంట. హల్లెలూయా. ఆయన అంటాడు సిగ్గుపడే మనస్తత్వాలు వద్దు. చాలామంది బైబిల్ పట్టుకెళ్తానికి సిగ్గుపడతా ఉంటారు, దేవుని మందిరానికి వెళ్ళటానికి సిగ్గుపడతారు. చాలామంది ఏదో తక్కువ అంచనా వేస్తారేమో బంధువులని, బంధువుల వైపు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ ఎవరిని కలిగి ఉన్నావు అంటే అమూల్యమైనటువంటి కళంకం లేని నిష్కళంకమైన యేసు రక్తం ద్వారా కడగబడి ఆయన కలుగున్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడండి. దేవుని వాక్యం చెప్తుంది గలతీ 3:26 వచనంలో. ఇలా చదువుకుంటూ వెళ్తే ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రియ సహోదరి, దేవుడు వాగ్దానం చేశాడు, అంతవరకు కలిగి ఉన్నవాడే ఆయన వాగ్దానం నమ్మదగిందండి. ఉన్నారు. చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ఏం ధరించుకున్నారు? వస్త్రం ధరించుకున్నారు. హల్లెలూయా. మహిమా వస్త్రం ధరించుకున్నారు. మీరు మరలా చదవండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన చూడండి ఎవరు కుమారులై ఉన్నారంట? దేవుని కుమారులై ఉన్నారు. ఏం ధరించుకున్న మాల? ఏమండి, ఏం పొందిన మాల? బాప్తిసం తీసుకున్న మాల. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బాప్తిసం తీసుకున్న మాల ఆయన చెప్తున్నాడు. అంటే చాలా మూలమైన మాట అండి, అది నా మాట కాదు, బైబిల్లో ఉంది, చదువుకోండి. ఎంత చక్కని మాట అంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం ధరించుకోవాలంట? మనం ఏం ధరించుకోవాలి చెప్పండి? సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. ఏమండి, 2000 ప్రారంభించి 2000 అయిపోయింది, 25 అయిపోతూ ఉంది. చూద్దాంలే, ధరించుకుందాంలే. ధరించుకోకుండా పెండ్లి విందుకి వెళ్తావా? వస్త్రాలు ధరించుకోకుండా. ఏమండి, బైబిల్ చెప్తా ఉంది, పెండ్లి విందుకి వెళ్తే పెండ్లి విందు గల విలువైన వస్త్రాలు కట్టుకుంటారు. అవునా కదా చెప్పండి? దేవుని వాక్యం చెప్తూ మరి లోకములో ఎంతకాలము అలా జీవిస్తూ ఉంటావు, వస్త్రాలు వద్దా? ప్రభు అడుగుతున్నాడండి, నేను కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటాడు చాలా మూల్యమైన విషయం, క్రీస్తును కలుగున్న మీరు ఆయన్ని క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న నీవు క్రీస్తును ధరించుకున్నావు అంటాడు ఆయన. అంటే బాప్తిసం తీసుకోలేని వాళ్ళు, దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, అన్నిటికీ ఏమొచ్చిందంట? అంతం సమీపమైనది. ఏం ధరించుకోవాలి ఇప్పుడు? అందరూ చెప్పండి, ఏం ధరించుకోవాలి? చూస్తున్న వారులారా, ఈ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటూ, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబం దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏం ధరించుకోవాలనుకుంటున్నావు? ఈ లోకములో విలువైన వస్త్రాలు ధరించుకోవాలనుకుంటారు పిల్లరా. ఈ లోకములో శ్రేష్టమైన వస్త్రాలు ధరించుకోవాలనుకుంటాం. ఇదిగో ఈ లోకములో ఎంత మంచి వస్త్రాలు ధరించుకున్నాము, మురికి గుడ్డలే. కానీ యేసయ్య క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఆయన మహిమా వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు ఇదిగో శ్రేష్టమైనటువంటి ఆయన చెప్తున్నాడు, క్రీస్తును ధరించుకుని ఆయన రాజ్యానికి వారసులుగా ఉండగలుగుతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక.
ఎంత అర్థం ఉందండి. ఈరోజు అన్నిటికీ అంతము వచ్చింది. హల్లెలూయా. స్వస్థత లేనటువంటి బుద్ధి మనకొద్దు. దైవ వాక్యం కలిగినటువంటి దేవుని వాక్యముతో కడగబడిన నీవు పరిశుద్ధంగా బ్రతకాలి అని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం. గతంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడైనా సరే ఆయనంటాడు, ఇప్పుడైనాను మారు మనసు పొందు. ఇప్పుడైనా మారు మనసు పొందితే సరి, లేని ఎడల ఏమండి, లేని ఎడల అంటాడు అండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంకా పొందలేదా మనసు? చింతపడుతున్నావా సహోదరి? నీ కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదా? నీ కుటుంబంలో ఎవరు మార్పు చెందలేదా? నీ కన్నీళ్ళు ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఒకటే గురి కలిగి ఉండి, ఇదిగో ఈ యొక్క మరి 2025 సంవత్సరంలో చివరి దినాల్లో లోపు నా కుటుంబం రక్షణ పొందాలి అని చెప్పి తీర్మానం చేసుకుని గురువైపు పరిగెత్తు. దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. థ్యాంక్ యూ ఫాదర్. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఒట్టిగా విడిచిపెట్టడు. ఒక్కరైనా మారు మనసు పొందలేదా? దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఏ ఒక్క కార్యం నీ ఇంట్లో జరగలేదేమో, కానీ నువ్వు చింతించవలసిన పని లేదు. చివరి మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో సమయము సమీపించింది. ప్రిలరా, సమయము సమీపించింది గనుక చదువువాడును వినువాడును గైకొని వాడు ధన్యుడు. ఎంత అర్థం ఉందండి. ఏమొచ్చింది అంట? సమయము సమీపించిందంట. చూసారా? ఒక రోజున ప్రభువు నాకు ప్రకటన గ్రంథం బోధించు అని స్పష్టంగా మాట్లాడారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రకటన గ్రంథంలో ఏం రాయబడిందంటే కాలము పరిపూర్ణమైంది, కాలము సంపూర్ణమైంది. ఇదిగో ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. వచ్చివాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, వస్తాడంటారా? ఎప్పటి నుంచో వస్తాడంటున్నారు. దేవుని స్తోత్రం. నా చిన్నప్పటి నుంచి వస్తాడు యేసు ప్రభు, యేసు ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడు. అప్పుడే 53 వచ్చేసి ఇంకా రాలేదే. వస్తాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వస్తానని చెప్పిన వ్యక్తి వస్తాడా రాడా? వస్తాడండి. ప్రభు తప్పకుండా వస్తాడు అన్నిటికీ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి జీతము నా దగ్గర ఉందంటే అండి. ఏదండి నీ జీతం? వాని వాని క్రియలు చొప్పున నువ్వేం పని చేస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, అందుకని అంటున్నాడు ఆయన అన్నిటికీ అంతము వచ్చేసింది. హల్లెలూయా. అందుకని ఏ బుద్ధి కావాలంట? మంచి బుద్ధి కాదండి అంటారు. అలా అనిపించుకోవద్దు. నీ బుద్ధిలో మార్పు కనబడాలా, నీ బుద్ధికి స్వస్థత కావాలా. థ్యాంక్ యూ. కాబట్టి వచ్చేవాడు ఆలస్యం లేకుండా వస్తాడు. అన్నిటికీ అంతము సమీపించింది. నమ్మి ఎరిగి. కాబట్టి ఏం పొందాలి అంటే రక్షణ పొందాలి. ఎంత అర్థం ఉందండి. ఆయన ఏం చదివారు ఇందాక? గలతీ అయిపోయింది నా టైం. దేవుని వాక్యం చెప్తుంది 4:26 3 చాలా అమూల్యమైన విషయాలు. ఆయన అంటాడు చాలా చక్కని మాట. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు ఎవరంట? ధరించుకున్నారంటండి. ఏమండి, ఎవరైనా గమ్ముని మన ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, బట్టలు లేకుండా బయటకు వెళ్తారా? వెళ్ళరండి. మరి వస్త్రం లేకుండా నువ్వు తిరుగుతున్నావు. ఏ వస్త్రం? దేవుని వాక్యం చెప్తా ఉందండి. ఎప్పుడు నువ్వు రక్షించబడ్డావో దేవుడు మహిమా వస్త్రంతో నిన్ను కప్పుతున్నాడండి. దేవుడు మహిమ వస్త్రంతో నిన్ను కప్పుతూ ఉన్నాడు. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న నీవు
ఆయన్ని ధరించుకుని బ్రతుకుతున్నాం. అందుకనే ఆయన నీతో ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సమయం చాలా విలువైంది కనుక ఇంతవరకు ఒకవేళ మార్పు చెందకపోతే, ఇంతవరకు ఇంకా రక్షణ లేకపోతే, ఇంకా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకపోతే, ఇంకా ఆయనతో సహవాసం లేకపోతే ఈరోజే తీర్మానం చేసుకో, క్రీస్తుని ధరించుకో, ఆయనతో సహవాసం చేయి. ఆయన వచ్చే వరకు స్థిరముగా కదలని వారిగా ఉండు. ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు కానీ ఇంకా రక్షణ లేకుండా, స్వస్థత లేకుండా, ఇంకా కుటుంబంలో నెమ్మది లేకుండా, ఇంకా పోరాటంతో నీ కుటుంబము సాగుతూ ఉంటే ఒక్కసారి తీర్మానం చేసుకో. యేసయ్యా నీవు నాకు కావాలి, యేసయ్యా నీవు నాకు కావాలి, యేసయ్యా నీ సహాయం నాకు కావాలి, నువ్వుంటే నాకు చాలయ్యా. ప్రార్థన చేసుకొని నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ కుటుంబం అంతా మహిమ వస్త్రముతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని ధరించుకునే బాధ్యత నీ కుటుంబానికి ఇస్తాడు. క్రీస్తుని ధరించుకునే భాగ్యము నీ కుటుంబానికి ఇస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తానని అభయం ఇచ్చాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా నీకు వందనాలు అయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం ఇంటి టీవీ ముందు కూర్చున్న ప్రతి సహోదరి సహోదరుని జ్ఞాపకం తెచ్చుకో అయ్యా. ఆశీర్వదించిన ఆయన, బలపరిచిన ఆయన, ఈ చివరి దినాల్లో ఉన్నామనేటువంటి ఏర్పాటు వారికి తెలియచేయండి ప్రభువా. నీ వైపు చూసే భాగ్యము, నిన్ను ధరించుకునే ధన్యతను అనుగ్రహించు తండ్రి. నాయన స్థిరులుగా కదలని వారిగా ఉండడానికి సహాయం చేయండి. సమయం వచ్చినప్పుడు నాయన చిన్న శ్రమ వస్తే తప్పుపోతాం కాదు, కానీ నిన్ను అంటగట్టుబడి నీతో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్న ప్రతి కుటుంబం, దైవ సన్నిధి మినిస్ట్రీని మీరు జ్ఞాపకం తెచ్చుకుని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి సోమవారం స్వస్థత ఆరాధన మార్తలో మరి 1వ తారీఖున ఉండ్రాజవరంలో ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.